ప్రియ సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో మొదటి పేతురు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం మనము చదువుకుందాం. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీర ఆశలను విసర్జించి అన్ని జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యన మంచి ప్రవర్తన గల వారి ఉండవలనని మిమ్మను బతిమాలు కొనుచున్నాను. ఇన్ ఇంగ్లీష్, బిలౌడ్, argue you as a sojourners and exiles to abstain from the passions of the flesh which wage war against your soul. Keep your conduct among the gentiles honorable, so that when they speak against you as a evildoers, they may see your good deeds and glorify God on the day of విజిటేషన్ అని వ్రాయబడి ఉంది. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని వాక్యము మనము ఈ భూమి మీద పరదేశులము, రెండవది యాత్రికులము అని దేవుని గ్రంథము ఇందులో వ్రాయబడినటువంటి సత్యాన్ని మనం చూస్తున్నాం. మంది ఈ లోకం కాదు, అది మొదట మనం తెలుసుకోవాలి. మనము ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికే మరలా వెళ్ళవలసినటువంటి వారం. కాబట్టి యాత్రికులము. మనము కొద్ది దినాలు ఈ భూమి మీద జీవనం చేసేదానికి, దేవుని చిత్తాన్ని నెరవేర్చేదానికి పంపబడి పోషించబడుతున్నటువంటి మనము గుర్తించవలసిన సంగతి ఏమిటంటే, మనము పరదేశులము, యాత్రికులమై ఉన్నామన్న సంగతి మొదట మనము మరవకూడదు. మనం ఈ లోకములో ఎంత సంపాదించినా, ఎంత కష్టపడినా, ఎంత సంతానము కలిగి ఉన్నా అన్నీ వదిలి ఏదో ఒకరోజు మనము ఈ లోకం విడిచి మనము వచ్చినటువంటి లోకానికి మరలా వెళ్ళవలసినటువంటి వారం. మనం ఎక్కడి నుంచి వచ్చామో తిరిగి అక్కడికే వెళ్ళాలి అని. చనిపోయిన తరువాత దేహం భూమికి మన్నైపోతుంది. అటు తరువాత ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు మరలని వ్రాయబడి ఉండింది. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కనుక ఆత్మకు విరోధముగా మనము ఈ శరీర ఆశలను ఈ లోకములో విసర్జించాలి. ఇది దేవుని చిత్తం. మొదటిగా, మన ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలు, అనేకమైనటువంటి శరీరాశలు ఉన్నాయి. ఈ శరీర ఆశల వలన మనము నష్టాన్ని అనుభవిస్తున్నాము. మనము సత్క్రియలు చేయలేక వెనుకపడుతున్నాము. మనము కుటుంబానికి, దేవునికి, గ్రామానికి, దేశ ప్రజలకు మెరుగైనటువంటి బిడ్డలంగా కనపడటం లేదు. కాబట్టి ఇందువలన ఏమీ ప్రయోజనం లేదు. కాబట్టి ఈ ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలు ఏమున్నాయో అవన్నీ విసర్జించాలి. ఈ శరీరాశలు మనిషిని కొల్లగొడుతుంది. ఈ శరీరాశలు మనిషిని పనికి రాకుండా చేస్తుందన్న సంగతి మనము తెలుసుకోవాలి. అన్ని జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషించరో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమందు దేవుని మహిమపరచునట్లు వారి మధ్యన మంచి ప్రవర్తన గల వారై ఉండవలనని మిమ్మను బతిమాలు కొనుచున్నానని పేతురు భక్తుడు అంటున్నాడు. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము ఏ విషయాలలో ఈ లోకములో నిందలు అనుభవిస్తున్నామో, మనము ఏ విషయాలలో ఈ లోక ప్రజల మధ్య మనము చెడ్డగా నానుతున్నామో ఆ విషయాలలో వారు మన సత్క్రియలు చూడాలి. మనము ఈ భూమి మీద ఉన్నప్పుడు సత్క్రియలు చేయాలనే దేవుడు మనల్ని ఈ లోకంలో ఈ భూమి మీద పెట్టాడు. కాబట్టి మనం సత్క్రియలు చేయకపోతే మన వాకిట పాపము పొంచుకొని ఉంటుంది. మన కనురెప్పల పైన మరణం సైగ చేస్తుందన్న సంగతి మనం ఎన్నటికీ మరవకూడదని ప్రభు పేరిట మనవి చేసుకుంటున్నా. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కాబట్టి ఈ విషయాలలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రభువు మంచి ప్రవర్తన గలవారై ఉండవాలనని ప్రజల ముందు
మా దేవుని యొక్క చిత్తమై ఉన్నది, దేవుని యొక్క సంకల్పమై ఉన్నది, దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నదన్న సంగతి మనము ప్రజలందరము మరవకూడదు. ఏ జాతి వారైనా, ఏ కులం వారైనా, ఏ మతం వారైనా, ఇవన్నీ దేవునికి తెలియనటువంటి జాడాలు. కాబట్టి దేవునికి మన అందరము బిడ్డలము. జాతి కుల మత భేదము లేనిటువంటి ఆ దేవుని బిడ్డలము మనము. కాబట్టి మనము ఒక గర్భములో నుంచి వచ్చినటువంటి ప్రజలము, ప్రపంచ ప్రజలమన్న సంగతి మనం మరవకూడదు. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము దేవుని రాక వరకు మనం మంచి ప్రవర్తన కలిగినటువంటి వారమై, మనము మన పిల్లలతో, మన కుటుంబీకులతో, మన భార్య భర్తలతో, మన బంధువులతో, రక్త సంబంధులతో, గ్రామ ప్రజలతో, దేశ ప్రజలతో సంతోషంగా, సమాధానంగా, మంచి ప్రవర్తన గలవారై అభివృద్ధికి బాటలు వేసుకుంటూ దేవుని యొక్క చిత్తానికి తల వంచి విధేయులయ్యి దేవుని రాకకు మనం సిద్ధపడితే చాలా మంచిదని ప్రభు పేట నేను మనవి చేస్తున్నా. మనమందరము సర్వ శరీరము గడ్డిని పోలినటువంటి వారం. వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. కాబట్టి మన అందము ఎంత అందంగా ఈ లోకంలో పుట్టినా, ఎంత సౌందర్యంగా ఈ లోకంలో పుట్టినా, గడ్డి ఎండినట్టు మన అందం కూడా ఎండిపోతుంది. కాబట్టి నా ప్రియమైనటువంటి ఇంతటి యొక్క భాగ్యానికి మనము ఎంతో ఎగిరిపడుతున్నాము, మిడిసిపడుతున్నాము, గర్విస్తున్నాము. కాబట్టి మన అందమంతా గడ్డి పువ్వు వల్లే ఉన్నదన్న సంగతి మనము మరవకూడదు. గడ్డి ఎండిపోతుంది, దాని పువ్వు రాలిపోతుంది. అలాగే మన జీవితాలు కూడా ఎండిపోతుంది, మనము కూడా రాలి మన్నుకు మన్నైపోతాం. అయితే ప్రభువు వాక్యం ఎల్లప్పుడూ నిలుచునని వ్రాయబడి ఉంది. దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలు, దేవుడిచ్చినటువంటి వాక్యము, దేవుడిచ్చినటువంటి నిబంధనలు, దేవుడిచ్చినటువంటి చట్టపరమైనటువంటి ధర్మశాస్త్రాన్ని, క్రొత్త నిబంధనకు కారకుడైనటువంటి యేసుక్రీస్తు అమూల్యమైనటువంటి ఆ నిబంధనలను మనము తూచా తప్పకుండా దేవుని మాటలకు విధేయులయ్యి రాబోయేటువంటి దినాలలో అతి ఉత్తమమైనటువంటి బాటలో మనము ప్రయాణం చేయడం గాక. దేవుడు మనలందరినీ దీవించును గాక. నా ప్రియమైనటువంటి సహోదరులారా, నేను ఇంతటితో ముగిస్తున్నా. ప్రభు చిత్తమైతే మరొకసారి మనము దేవుని వాక్యాన్ని చూసుకుందాం. ఈ సమయంలో మీరు సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయమని మనవి చేస్తున్నాను. మీ ప్రార్థన అవసరతలకు నాకు తెలియచేయమని ప్రార్థన చేస్తున్నాను. చాలామంది వింటున్నారే కానీ సబ్స్క్రైబ్స్, లైక్స్ మర్చిపోతున్నారు. కాబట్టి దయచేసి ఈ పరిచర్యకు మీరు సహకరించి సహాయపడవలసిందిగా నేను మనవి చేసుకుంటున్నాను. ఇట్లు మీ సువార్థికులు, అంతర్జాతీయ ప్రసంగికులు డాక్టర్ ఎన్ఎస్ మోజెస్ గారు మీ కొరకు నిరంతరము ప్రార్థన చేసేటువంటి మీ ప్రియ సహోదరులు. ఆమేన్.